టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం స్థిరత్వం అనేటటువంటిది ఉండదు. చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది. అందరికీ ఫోన్లు కొట్టి మీ బాధలందరికీ కూడా చెప్పుకోవడంతోనే మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో అనర్హులకు కూడా మీరు చెప్పుకుంటూ ఉంటారు. మీ టెన్షన్ని వాళ్ళు విని వాళ్ళు కొంచెం మిమ్మల్ని మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అనేటటువంటిది మీకు మీ గురువులు చెప్తున్నప్పటికీ, మీ తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా మీరు వినకుండా మీరు మీ ధోరణిలో మీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా నిండా మునిగిన తర్వాత మీరు అప్పుడు బాధపడే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. సమాజంలో ఎంతోమంది మీకు మిమ్మల్ని నిందలు వేయాలని చూసినప్పటికీ కూడా మీరు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయ వ్యయాలు అధికంగా మీకు కలుగుతాయి. ధన విషయంలో మీకేమీ ఇబ్బందులు ఉండవు. అలాగే ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మరి మీ యొక్క బాయ్ ఫ్రెండ్స్కి మీరు ఖర్చులు పెట్టడం, ఇతర వస్తువులు గిఫ్ట్లు కొనిపెట్టడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రేమను ఆశిస్తారు మీరు. ఆ ప్రేమ అనేటటువంటిది అర్హత కలిగినటువంటి వాళ్ళ నుంచి రావాలి తప్ప అనర్హత కలిగినటువంటి అనర్హులైనటువంటి వాళ్ళని ప్రేమించడం ద్వారా మీకు మానసిక ఆందోళన ఇబ్బందులు తప్ప మరొకటి ఏమీ కూడా ఉండదన్నమాట. అంటే స్థిరత్వము, పరిపక్వత అనేటటువంటిది, పరిణతి అనేటటువంటిది రావాలి. అలా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకున్నట్లయితే, అతి తెలివిలు ప్రదర్శించుకున్నట్లయితే దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఈ వృశ్చిక రాశి వారు దూసుకొని వెళ్ళిపోతారు. ఈ వారంలో కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతాయి. ఇక జీతభత్యాలన్నీ కూడా మీకు అనుకూలంగా మీరు కోరుకున్న సంస్థల్లో మీరు చేసుకోవడం, సంస్థల ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వెనక ఉండి ముందుకు మీరు చేసుకుంటూ వెళ్తారు. అలాగే మీ పిల్లల విషయంలో మీరు చాలా శ్రద్ధగా కలిగి ఉంటారు. వాళ్ళని పైకి తీసుకురావాలనేటటువంటి పట్టుదలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఈ ఆశ్రమాల చుట్టూ మరి దీన్ని బట్టి ఆ గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటారనమాట. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి మీరు మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఆ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.